3, 2, 1 హగ్వాట్స్ 요거서 హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి డే 2. ఈరోజు మన ప్లాన్ వచ్చేసి ఏంటంటే మనము టోక్యోలో ఉన్న సిటీ టూర్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ ఈరోజు నేనేమనుకున్నానంటే ఫస్ట్ మేము హ్యారీ పాటర్కి వెళ్తాము ఇక్కడ నుంచి. సేమ్ యాస్టీస్గా మెట్రో తీసుకొని ఇంకా వెళ్ళిపోవడమే. మార్నింగ్ 8:30 అవుతుంది ఇప్పుడు. అండ్ మా స్లాట్ వచ్చేసి 10:30 అనమాట. కార్లో మాత్రం అయితే నాకు 20 మినిట్సే చూపిస్తుంది. మెట్రో కాబట్టి కొంచెం తిరుక్కుంటూ వెళ్తుంది అనమాట. కొన్ని స్టేషన్స్కి కొంచెం లాంగ్ ఉంటుంది అనమాట, చూసుకొని మీరు వెళ్ళండి. బట్ ఇక మనకు కన్వీనియన్స్ అండ్ బడ్జెట్లో కావాలైతే మాత్రం మెట్రో ఈజ్ ద ఫార్ వే బెటర్ అంట. సో 40 మినిట్స్ చూపిస్తుంది మెట్రోలో అయితే. సో ఇంకా వెళ్ళిపోదాము. ఇన్కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రోడ్ క్రాస్ చేయకుండా సబ్వేస్ ఉంటాయి అనమాట ఎక్కడికక్కడికి వెళ్ళడానికి. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకా ఒక్కటి మైనస్ పాయింట్ ఏంటంటే మనకు జపాన్లో చూస్తున్నారు కదా, ఇట్లా ఎస్కలేటర్స్ ఉండవన్నమాట. ఇప్పుడు చూడు, అప్ వెళ్ళడానికి ఇక్కడ అంటే ఎస్కలేటర్ ఉంది. అండ్ కొన్ని దగ్గర అసలు అప్ డౌన్కి ఎస్కలేటర్స్ ఉండవు. ఇది ఒక వన్ ఆఫ్ ద హర్రర్ థింగ్ అని చెప్తాను అయితే జపాన్లో. మనం ఎప్పుడైనా సరే వేస్ని బ్లాక్ చేయొద్దు. లైక్ జపాన్ వాళ్ళు ఏంటంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు చాలా హర్రీ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి. లైక్ సైడ్కి జరగాలి, ఒక సైడ్ నుంచి నడవాలి, ఇంకో సైడ్ నుంచి ఊరికేటోళ్ళు ఇంకో సైడ్ నుంచి పోతారనమాట. ఇన్ కేస్ ఎస్కలేటర్ అయినా సరే మనం కరెక్ట్గా ఫాలో అవ్వాలి. సో ఇన్ కేస్ మీరు ఎస్కలేటర్ యూజ్ చేసి స్టాండింగ్ పొజిషన్ ఉంటే మాత్రం లెఫ్ట్ సైడ్లో నిల్చోవాలి. అండ్ హరీబరీలో ఉన్న వాళ్ళు మాత్రం మనకు రైట్ సైడ్లో స్పేస్ ఇవ్వాలి. సో వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట రైట్ సైడ్ నుంచి. అండ్ ఇంకొకటి ఏంటంటే మెట్రోలో అక్కడిక్కడ వచ్చినప్పుడు మనము గట్టిగా మాట్లాడడం కానీ అట్లాంటివన్నీ చేయొద్దు ఇక్కడ. అండ్ ఆబ్వియస్లీ ఫుడ్ ఇవన్నీ నాట్ అలౌడ్. డ్రింక్స్ కూడా ఇట్లాంటివన్నీ ఏమీ తీసుకురావద్దు. ఇట్లా చూస్తున్నారు కదా, ఒకటి వచ్చేసి ఫొటోస్కి లైన్, ఇంకొకటి ఒడియో లైన్. సో మనం వెళ్ళాల్సింది ఏంటంటే ఫుకోటిషిన్ లైన్ అని ఉంటుంది. సో ఆ లైన్కి వెళ్ళాలి మనం. ఇప్పుడు అది తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోటి తీసుకోవాలన్నమాట. దాని నేమ్ వచ్చేసి తోషిమా లైన్ అంటారు. సో ఇవి 2 ఫాలో అవ్వాలి మనం ఈరోజు. అండ్ గుర్తుపెట్టుకోండి, గూగుల్ మ్యాప్స్ యూజ్ చేయండి, చాలా బెటర్. అండ్ స్టేషన్స్కి మనం చెక్ చేస్తూ ఉండాలి. ఇదే స్టేషన్ వచ్చింది, లైక్ 2-3 స్టాప్స్ ఉన్నాయి అనుకో, మీరు అలర్ట్ అయిపోయి ఉండాలన్నమాట. ఎందుకంటే చాలా ఫాస్ట్గా వెళ్తుంది, అసలు మనకేం అర్థం కాదు, అది ఆగినట్టు కూడా అసలు తెలియదు అనమాట. అట్లుంటుంది ఇక్కడ. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీకి అస్సలు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదనమాట. ఇక్కడ ఇట్లా రాస్తారు చూడండి, ఇంకొక 90 మీటర్స్లో ఫుకోటిషిన్ లైన్ ఉంది. సో ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి, ఐసీ అని ఉంటుంది. మన బ్యాలెన్స్ అనేది వస్తుంది ఇక్కడ 1977 ఉంది బ్యాలెన్స్. అట్లా వస్తుంది అనమాట. బట్ ఏంటంటే మీరు ఎప్పుడు ఒక 300-200 ఉందనగానే మీరు కంపల్సరీ రీఛార్జ్ చేసుకోండి, చాలా బెటర్. ఎందుకంటే అర్జెంట్ ఎమర్జెన్సీ టైంలో అది కొంచెం 1 రూపీ తక్కువ ఉన్నా సరే అది స్కాన్ కాదనమాట. నిషి వసేదా అనే స్టేషన్కి మనం ఇప్పుడు వెళ్ళాలి. సో మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే ఇది F11. సో ఫైనల్లీ మనం ఇప్పుడు వచ్చేసినాము తోషిమన్ స్టేషన్కి. ఈ తోషిమన్ స్టేషన్ ఏంటిదంటే స్పెషల్లీ డెడికేటెడ్ ఫర్ ద హ్యారీ పాటర్ అనమాట. అంటే వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ సంబంధించింది అనమాట. అండ్ ఈ ఏదైతే ఈ స్టేషన్ ఉందో సేమ్ హ్యారీ పాటర్ థీమ్ తగ్గట్టే డిజైన్ చేసారు, చాలా బాగుంది ఆ స్టేషన్. కానీ ఇది మొత్తం సేమ్ హ్యారీ పాటర్ థీమ్లా సెట్ చేసారు అనమాట. ఇట్లా దిగగానే మాకు ఇది కనిపించింది, ద మేకింగ్ ఆఫ్ హ్యారీ పాటర్. ఆ ట్రైన్ కూడా బాగుందన్నమాట, లైక్ హ్యారీ పాటర్ థీమ్ సంబంధించినట్టు బాగుంది, ఎవ్రీథింగ్ గుడ్. సో ఇంకా మనము లోపలికి వెళ్ళిపోదాము. సో మనం ఇప్పుడు వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. నేనైతే ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నా, మరి చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ ఉందన్నమాట.
సో ఈరోజు మాత్రం క్లైమేట్ చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. నిన్న మేము ప్లాన్స్ ప్రకారం అయితే క్లైమేట్ తగ్గట్టు అది పర్ఫెక్ట్ సూట్ అయింది. బట్ ఈరోజు ఇది బాగుంది ఇలా. అండ్ ఎలాగో ఇది ఇండోర్ ఉంటుంది వార్నర్ బ్రదర్స్ స్టూడియో మొత్తము. సో చూపిస్తాను ఇంకా నా కళ్ళతోని మీకు వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ మొత్తం ఏంటిది ఏం సంగతి అని చెప్పేసి. ఒక సినిమాటిక్ లొకేషన్లా ఉంది ఇదైతే. సో మొత్తానికి మనము వచ్చేసినాము లోపలికి. సో లోపలికి ఎంటర్ కాగానే మనకి ఇది ఉంది, మనకు ఒక పాస్పోర్ట్ అంటే ఒక హ్యాండ్ బుక్ లాంటిది ఇచ్చారనమాట. దీంట్లో అన్నీ ఉంటాయి ఇక్కడ. సో చూసారు కదా ఎట్లా ఉందో, చాలా హ్యూజ్గా చాలా బాగుంది. సో ఇప్పుడే మనం ఎంటర్ అయినాము. ఇదంతా షాప్ అనుకుంటా. సో ఇక్కడ హ్యారీ పాటర్ సంబంధించిన కొన్ని సీన్స్ అనేటివి ఇక్కడ అన్నీ చూపిస్తున్నారు. సో ఇది వచ్చేసి జస్ట్ లైక్ ఫోటో స్పాట్ లెక్క పెట్టారనమాట. 3D ఉంది. మనకు ఒక పాస్పోర్ట్ లెక్క ఇచ్చారు. సో మనం పాస్పోర్ట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాము. సో యాక్చువల్లీ మనము ఎప్పుడైతే స్లాట్ బుక్ చేసుకుంటామో 1 అవర్ ముందు వచ్చేసేయండి. 1 అవర్ ముందు అయితే ఎలా చేస్తారు. వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. కారు మాయా కార్ ఇది. హ్యారీ పాటర్ అండ్ ప్రిజనర్ ఆఫ్ అకబాన్. స్కూల్కి ప్రిన్సిపల్ అనమాట. సో బేసికలీ ఇది వెయిటింగ్ రూమ్ లా ఉంది, అంటే కొంచెం పంపిస్తారు తర్వాత లోపలికి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళబోతున్నాము. ఇంకా ఇక్కడ నుంచి ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది మనది. ఆ డిజైన్స్ అప్పుడు అదంతా చేసిందంతా ఇక్కడ పెట్టిరనమాట. చూడండి ఆర్కిటెక్చర్ కానీ అదంతా లైక్ ఉంటుంది కదా. సో అదంతా ఇక్కడ పెట్టారు, ప్లాన్ అదంతా. సో ఇప్పుడు ఇది చూసారు కదా ఇంటీరియర్ ఎలా ఉంది అని చెప్పేసి ప్లాన్ మొత్తం ఇట్లా ఈ రేంజ్లో మనకు చూపిస్తున్నారు. దీన్ని
మీకు కనిపిస్తుందా ఇదంతా యాక్చువల్లీ మూవ్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫిలిమింగ్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అనమాట. క్విడిచ్ ఫిలిమింగ్ ఎక్స్పీరియన్స్. సో చూద్దాం మరి ఇది ఎలా ఉంటుందో. The quaffle is released and the game begins. He's got the snitch! Harry Potter receives 150 points for catching the snitch! Gryffindor wins! సో ఇదే ఆ బ్రూమ్ స్టిక్. హ్యారీ పాటర్ చూస్తుంటే మీకు ఐడియా ఉంటుంటుంది. మెయిన్గా ఫేమస్ అనేది హ్యారీ పాటర్ ఈ బ్రూమ్ స్టిక్ గురించి చాలా మందికి ఐడియా ఉంటుంది. ఇన్ కేస్ హ్యారీ పాటర్ చూడకపోయినా అట్లీస్ట్ ఇదన్నా ఒకటి ఐడియా ఉంటుంది అనమాట. ఒక్కసారైనా మన లైఫ్లో ఆ బ్రూమ్ స్టిక్ పట్టుకొని ఎగరాలని ఉంటుంది మనకు. సో ఇది వచ్చేసి ప్రిన్సిపల్ రూమ్ అంట. అదేంది రియల్గా పక్షి అది? ఇదంతా యాక్చువల్ ఒక మ్యూజియం లెక్క ఉంది. ఇదంతా మళ్ళా వాళ్ళు యూజ్ చేసిన డ్రెస్సెస్ కానీ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. వెళ్ళేది నెక్స్ట్ స్టేజ్. ఇది మామూలుగా ఫారెస్ట్ అనమాట. ఫారెస్ట్ థీమ్ మొత్తము ఇప్పుడు మనం వెళ్ళేది. హాగ్రిడ్ అండ్ బక్బ్రేక్. రియలిస్టిక్గా ఉన్నాయి. సో మనం ఇప్పుడు మళ్ళీ ఇంకొక దానికి వచ్చాము. ఇది వచ్చేసి స్టేషన్ అనుకుంటా. ట్రైన్ పోతున్నట్టు ఫీల్ వస్తుంది యాక్చువల్లీ. అట్లా సెట్ చేశారు అనమాట.
సో ఇది చూసారు కదా, ఇది హ్యాక్వర్డ్స్ అంటే స్కూల్ అనమాట వాళ్ళదంతా. ఒక మోడల్ సెటప్ అంతా చేసి పెట్టారు ఇక్కడ. సో ఈ హ్యారీ పాటర్ స్టూడియో టూర్ వచ్చేసి మాకు హాఫ్ డే పట్టింది కంప్లీట్ చేయడానికి. సో ఫుల్ ఆకలి మీద ఉన్నా అని చెప్పేసి ఇక్కడ ఒకటి తెలుగు రెస్టారెంట్ కనిపించింది, వీనస్ అని, అంటే సౌత్ ఇండియన్ వాళ్ళది. సో అక్కడికి వెళ్ళిపోయాము ఇంకా. సో యాక్చువల్లీ ఆ రెస్టారెంట్ టైం వచ్చేసి 2:30 వరకే, అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 2:22. ఎలా చేస్తారో లేదు తెలీదు. అంటే ఆ రెస్టారెంట్స్ రేటింగ్స్ చాలా బాగున్నాయి అని చెప్పేసి ఆడికి వెళ్తున్నాము. సో చూద్దాం మరి ఎలా చేస్తాడో లేదో. నిన్న ఒక దగ్గరికి వెళ్ళినాం కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండే. ఇక్కడ 600 రూపీస్ అనమాట మీల్స్, అన్లిమిటెడ్. సో టేస్ట్ బాగుందని చెప్పారు కొంతమంది. సో అందుకనే ఇంకా వెళ్తున్నాను. చూద్దాం మరి ఎలా ఉంటుందో. మొత్తానికి వచ్చేసిందాము మనమైతే. చూడండి ఇప్పుడైతే మనము హోటల్కి వచ్చినాము. ఇది వచ్చేసి నేను అడ్రస్ దీనికి సంబంధించి నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూడంండి. ఇంకా లేట్ చేయకుండా నేను ఆర్డర్ చేస్తాను. ఫుల్ ఆకలి మీద ఉన్నా. మా ఫ్రెండ్స్ ఏమో నడుచుకుంటూ వస్తున్నారు, మెల్లగా వస్తున్నారు వాళ్ళైతే. నేను ఫాస్ట్గా వచ్చిన, ఎందుకంటే లైక్ క్లోజ్ చేస్తే మళ్ళీ పరిచయం అవుతుందని చెప్పేసి. మనమైతే ఒకటి వెజ్ సెట్ ఆర్డర్ చేసినాము. సో దాని ప్రైస్ వచ్చేసి 1300 yen అనమాట. 1 పాపడ్ ఇచ్చాడు అండ్ 1 పూరి, వెజ్ బిర్యానీ. సో మనకు రైస్ కావాలన్నా కూడా రైస్ ఇస్తారనమాట. సో ఇది వచ్చేసి ఇట్లా రసము, పప్పు, చూడ్డానికి చాలా బాగుంది. సో ఇంకా నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. కరెంట్ సౌత్ ఇండియన్ డైనింగ్ అనమాట, చాలా బాగుంది, వెరీ గుడ్ అని చెప్తాను నేనైతే. ఇన్ కేస్ మీరు టోక్యోకి వస్తే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంది. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏదో సంథింగ్ జాతరలకు అవుతుంది, నేను చూపిస్తాను చూడండి. సో ఇప్పుడే నేను సెనోజీ టెంపుల్ అనే ఏరియాకి వచ్చిన అనమాట. సో ఇది మెట్రో. సో సేమ్ సెనోజీ టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ అలానే తీసినారు, అంటే అలానే డిజైన్ చేసారు మెట్రోది. సో ఇళ్ళకెళ్ళి మనం బయటికి వచ్చినాము. సో బయటికి రాగానే నాకు ఏం కనిపించిందో చూడండి ఒక్కసారి. సేమ్ మన హైదరాబాద్లో ఉన్నట్టే ఉంది. మన హైదరాబాద్లో ఏంటంటే పైనకి ఉంటుంది అనమాట, ఇక్కడ పడుకొని ఉంది. సో మరి ఇది దేని కట్టారో తెలియదు. ఇంకొకటి మీకు దీని పక్కనే ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి స్కై ట్రీ అంటారు దీన్ని. ఇప్పుడు మనము వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి సెనోజీ టెంపుల్ అంటారు దీన్ని. సో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు రైట్ సైడ్ అక్కసుక్క స్టేషన్ ఉంటుంది, అక్కడ నుంచి దిగేసి ఇక్కడ రావాలన్నమాట. స్కై ట్రీ కూడా పక్కనే. ఒకటే రోజు ప్లాన్ చేసుకోండి, ఇన్ కేస్ ఇది ప్లాన్ చేసుకుంటే మాత్రం. సో మనం ఇంకా అట్లనే నడుచుకుంటా సెనోజీ టెంపుల్ నుంచి యూనిక్లో షాపింగ్ సెంటర్కి వెళ్తున్నాం అనమాట. యూనిక్లో అనేది చాలా పెద్దది టోక్యోలో. బట్ మేము వెళ్ళేది కొంచెం లైక్ టోక్యోలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి, బట్ మేము వెళ్ళే బ్రాంచ్ ఏంటంటే కొంచెం స్పెషల్ ఉంటుంది అక్కడ. సో అదేంటో నేను చూపిస్తాను.
ఫుడ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను నేనైతే ఇది. సో ఫైనల్లీ మనము యూనిక్లోకి వచ్చేసినాము. టోక్యోలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద యూనిక్లో సెంటర్లో స్పెషల్ ఏంటిదంటే మనం ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక టీ షర్ట్ కాస్ట్ వచ్చేసి 2000 యెన్స్ అనమాట. అంటే ఇవి తీసుకొని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. లైక్ సో వాళ్ళు మనకు ఒక ట్యాబ్ ప్రొవైడ్ చేస్తారు. సో దాంట్లోనే మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. దాంట్లో స్టిక్కర్స్ ఉంటాయి అండ్ మన ఫొటోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా టోటల్లీ ఫ్రీ. సో ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. సో ఇది టోక్యోలోని యూనిక్లో స్పెషల్. చిన్నపిల్లలకైతే 1500 యెన్స్, పెద్దవాళ్ళకైతే 2000 యెన్స్. సో నేను కూడా కస్టమైజేషన్ ఫోటో ప్రింట్ చేయించాను అనమాట. చాలా బాగుంది క్వాలిటీ మాత్రం. అది స్టిక్కర్ కాదు, యాక్చువల్లీ మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద కస్టమైజ్ ప్రింటింగ్ స్టిక్కర్స్ ఉంటాయి. ఇక్కడ ప్రింట్ వచ్చింది అనమాట టీ షర్ట్ మీద. సో చాలా బాగా నచ్చింది అది మాత్రం. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా, బై బై.